ఇగో ఇదేనట ఛత్తీస్గఢ్ రాష్ట్రం దుర్గ్ జిల్లాలో ఉండే వినాయక్ తామ్రకర్ అనే ఈ కమలంపాటి లీడర్ సాబు తన 150 ఎకరాల పొలంలో అంతర పంట లెక్క 6-7 ఎకరాల మందం సాగు చేస్తున్న ఆ పంట. ఎంత లేదన్నా 10 కోట్ల ఇలువ ఉంటది అంటున్నారు అంచనా కట్టిన వాళ్ళు. అగో ఎన్నడూ చూసినట్టు లేదు, మన దేశం పంట లెక్కనే అవపడతలేదు, తినేదా నూనె తీసేదా మసాలా పంటనా అనుకుంటున్నారేమో. ఇది అసంటిస్తుంటే అల్లటప్ప పంట కాదు, కోట్ల రూపాయల లాభాలు సంపాదించి పెట్టే ఓపియం పంట. అంటే గంజాయి పంటకు తాత అసంటి లాభాలు తెచ్చిపెట్టే మత్తు మందు పంట అన్నట్టు తెలుగులో నల్లమంది అంటారట. దుర్గ్ జిల్లా జీవ్రా సిర్సా అనే ఊరవతలున్న 150 ఎకరాల ఫామ్ హౌస్ లా ఎవ్వరికి అనుమానం రాకుండా మొక్కజొన్న తోట లోపల 6-7 ఎకరాల జాగల ఈ ఓపియం పంట పండిస్తున్నట గుట్టుగా. అటుకే ఎవ్వరు రాకుండా బౌన్సర్లను కూడా కావలి పెట్టించిందట. అయితే మొన్న హోలీ పండుగ నాడు ఊరి యూత్ పిల్లగాలు కొంతమంది మందు సిట్టింగ్ వేస్తేందుకో ఏమో పొలంకి పోతుంటే, ఏయ్ మీరు రావద్దురా బాబు అని పొలం కాడ కావాలన్న బౌన్సర్లు తిట్టి బెదిరించి పంపించిరట. మరి లోపల అంతగానం ఏముందో అని అనుమానం వచ్చి మెల్లగా తెలియకుండా పోయి ఈ ఓపియం పంట చూసి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టిరట. ఈ అటు పోలీసు వాళ్ళకు నార్కోటిక్ డ్రగ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎరికైతే వచ్చి చూసి ఈ పంటను గుర్తుపట్టి షాక్ అయ్యారట. ఛత్తీస్గఢ్ హిస్టరీలోనే ఇంత పెద్ద మొత్తంలో ఇదివరకు ఏడా ఓపియం పంట పండించిన వాళ్ళు లేరట. ఇక చేన్ కాడ కావాలన్న ఇద్దరిని ఈ లీడర్ సాబును అరెస్ట్ చేసి కోర్టుకు పంపి రిమాండ్ చేసిరట ఇప్పటికైతే.